సైకాలజీ గురించి మీకు తెలియని కొన్ని విషయాలు. నెంబర్ 1, మనకి ఇష్టమైన పర్సన్కి ఎవరికైనా కానీ మనం చెప్పే మధురమైన మాటల కన్నా కూడా మనం చెప్పే టోన్ బట్టే వాళ్ళకి ఎక్కువ గుర్తుంటుందని మీకు తెలుసా? కాబట్టి మీరు క్లియర్ వర్డ్స్తో చెప్పడం మానేసి కైండ్నెస్ అండ్ లవింగ్ టోన్తో బాడీ లాంగ్వేజ్ యూస్ చేస్తూ చెప్పాలి. సో ఇందువదన కుందరదన మందగమన మధుర వచన. ఫ్యాక్ట్ నెంబర్ 2, మనం ఎవరినన్నా పర్సన్ని కంటిన్యూస్గా 4 minutes చూడటం వల్ల వాళ్ళ మీద మనకి లవ్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటాయని మీకు తెలుసా? ఫ్యాక్ట్ నెంబర్ 3, మన లైఫ్లో మనం దేన్నైతే ఎక్కువ మర్చిపోవాలని ప్రయత్నిస్తామో మన బ్రెయిన్ దాన్నే పదే పదే గుర్తు చేస్తుంది. సో దీనికి సొల్యూషన్ ఏంటంటే మనం ఆ థాట్స్తో ఫైట్ చేయకుండా వాటిని డైవర్ట్ చేయాలి. మనకి ఇష్టమైన వర్క్స్ మీదకి ఆర్ మన లైఫ్లో ఉన్న గోల్స్ మీదకి మన మైండ్ని కాన్సన్ట్రేట్ చేసేలా చేయాలి. సో ఫైనల్గా ఒక మాట చెప్తా, మనం చేయాల్సింది మన లైఫ్లో ఉన్న పెయిన్ని ఎరెస్ట్ చేయడం కాదు, దాన్ని ఓవర్కమ్ చేయటం. సర్లే, నీకు అలాంటి భారీ డైలాగులు నప్పగానే నేను ఏడ్చింది అందుకు. సో ఈ వీడియో చూస్తున్న నీకు ఈ వీడియో నీకు నచ్చినట్టయితే మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకో. నేను ఇప్పుడు విదేశాల్లో షూటింగ్లో ఉన్నాను. 30వ తారీఖు తర్వాత మీ ప్రతి మాటకి సమాధానం చెప్తాను.